హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ వ్లాగ్స్. ఇప్పుడైతే మేము ఇంకా గోవా నుంచి బయలుదేరినాం. యాక్చువల్లీ అయితే మా ఫ్లైట్ ఈవినింగ్ బట్ ఎక్స్టెండ్ చేసిరంట. సో మార్నింగే మేము 11 o'clock వెళ్ళిపోతున్నాము. మాకు 2 o'clock ఫ్లైట్ ఉంది. సో ఇది కేబుల్ బ్రిడ్జ్ టైప్లో ఉంది, చాలా బాగుంది గోవాలో. అక్కడ సైడ్ పెద్ద పెద్ద షిప్లు, ఇది ఏమంటారు, చాలా పెద్ద షిప్స్ ఉన్నాయన్నమాట. అది మొత్తం వాటరు. మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక్కడైతే మ్యాక్సిమం ఏమంటారు సముద్రం కాబట్టి ఎప్పుడు ఎక్కువ వాటర్ వస్తుందో తెలియదండి. మ్యాక్స్ అయితే ఇక్కడ ఎక్కువ బిజినెస్ చేసుకునే వాళ్ళు, ఇక్కడ ఫిషెస్ పట్టే వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఉన్నారు. ఓన్ హౌసెస్ అనేవి అయితే లేవు. చిన్న చిన్న గుడిసెల్లాగా చిన్న ఒక 2 rooms అలా వేసుకొని బిజినెస్ చేసుకుంటున్నారు. నార్మల్గా అయితే మరీ ఎక్కువ హెవీ రేంజ్గా అయితే హౌసెస్ అయితే ఏమీ లేవు. ఇక్కడ ఎక్కువ అడవి, మొత్తం అడవి, ఎక్కువగా మనకి చెట్లు అలాగే ఉన్నాయి. మొత్తం చెట్లే ఉన్నాయి. మ్యాక్స్ అయితే చెట్లు మొత్తం ఇంకా సముద్రాల దగ్గర అడవిలాగే ఉంటుంది కదా. చూడండి, మీకు చూస్తుంటే అర్థమవుతలే. ఇంకా మేము వెళ్తుంటేనే వర్షం అయితే ఫుల్ వస్తుంది. ఫుల్ వర్షం అసలుకి అయితే. అక్కడికి పోయినప్పటి నుంచి వర్షమే. అసలు వర్షాకాలంలో వెళ్తే అయితే ఇంకా అక్కడ ఎంజాయ్ చేసినట్టు అయితే ఉండదు, వేస్ట్. నాకు తెలిసి సమ్మర్లో వెళ్ళడం బెటర్. అక్కడ కొంచెం సేపు వర్షం వస్తుంది, కొంచెం సేపు ఆగిపోతుంది, ఒక 5 minutes పడుతుంది, 5 minutes ఆగిపోతుంది. ఈ వర్షం వల్ల కూడా కొంచెం ఎంజాయ్ చేయలేకపోయినాం మేము గోవాలో. సో ఇంకా ఫైనలీ 3 days మాకైతే 3 days అనిపించింది. ఇంకా లోపలికి వచ్చేసినాం. ఇక్కడ లిక్కర్ బాటిల్స్ ఎంతమంది ఉన్నారు, ఎంత తీసుకెళ్తున్నారని మమ్మల్ని ఫస్టే అడిగేశారు. సో మేము కూడా చెప్పేశాము. ఈచ్ 1 memberకి 5 liters మాత్రమే ఎలా ఉందనుకుని చెప్పారు. మాకు లేట్ అయిపోయింది. యాక్చువల్లీ పెద్ద స్టంట్ అయింది. ఇక్కడ ఏంటంటే మాకు మెయిల్ రాలేదు అండ్ టికెట్స్ లేదు. అక్కడ ఉండి వాళ్ళు ఏమన్నారు, ఈ ఎయిర్పోర్ట్ కాదండి, వేరే ఎయిర్పోర్ట్ మీది, ఇక్కడ మీకు మెయిల్ వచ్చినట్టు ఏమైనా చూపించండి. మెయిల్ వచ్చింది అన్నారు కదా, ఫ్లైట్ క్యాన్సిల్ అయినట్టు మెయిల్ వచ్చింది అన్నారు కదా, చూపించండి అని చెప్పారు. సో అక్కడ ఎవరు మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు. ఇంకా లాస్ట్లో అక్కడ విస్తారా ఫ్లైట్ వాళ్ళు లోపల నుంచి ఒకరు వచ్చి ఒక రిసెప్షన్లో ఇంకా చెక్ చేయించి అప్పుడు ఎలో చేస్తే అప్పుడు మేము లోపలికి వచ్చామన్నమాట. అప్పటి వరకు మాకు కొంచెం టెన్షన్ అయింది. ఎందుకంటే ఇంకా ఒకసారి ఫ్లైట్ మిస్ అయిందంటే ఇంకా మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకొని మన ఓన్గా రావాలంటే కొంచెం కష్టం. సో ఇంకా అదొక టెన్షన్ అయిందనమాట. ఫైనల్లీ ఇంకా మేము లోపలికి ఎలా అయిపోయాము. అప్పటి వరకు అయితే ఇంకా గుండె ఎలా కొట్టుకుందంటే ఇంకా చెప్పలేము మేము. ఇక్కడ ముందు ఉన్న సీట్స్ విఐపి సీట్స్ అనమాట. ఇక్కడ కూర్చున్నారు కదా వీళ్ళు విఐపీస్ అనమాట. అవి ఓన్లీ విఐపీస్కి మాత్రమే. విస్తారా ఫ్లైట్ అయితే నాకు అమేజింగ్ నచ్చింది. అసలుకి ఏమన్నా ఉందంటే మస్తు ఉంది. మేము ఫస్ట్ టైం గోవాకి వచ్చేటప్పుడు ఆ ఫ్లైట్ చాలా చిన్న ఫ్లైట్. విస్తారా ఫ్లైట్ చాలా పెద్దగా ఉందన్నమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. విస్తారా ఫ్లైట్లో మనకి ఫుడ్ ఏంటంటే ఫ్రీ ఉంటుంది. ఫుడ్ మనకి ఫ్రీ ఇస్తారనమాట వాళ్ళే. వేరే ఫ్లైట్లో అయితే మనం అమౌంట్ పెట్టుకొని తీసుకున్నాం. ఇండిగో అలా అందులో అయితే మేము అమౌంట్ పెట్టే తీసుకున్నాము. ఎయిర్ ఇండియా అనుకుంటాం ఇది. ఎయిర్ ఇండియాలో మేము ఇదేంటి ఇళ్ళకెళ్ళి పొగలు వస్తున్నాయి అని భయపడ్డాం. బట్ శానిటైజ్ చేస్తారు అనమాట, ఫ్రీ అనమాట. చాలా అంటే చాలా రిసీవింగ్ కూడా చాలా బాగుంది విస్తారా ఫ్లైట్ వాళ్ళది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. వీళ్ళు కూడా మన దగ్గర ఇంకా టికెట్స్ తీసుకొని ఎక్కడెక్కడ సీట్స్ ఉన్నాయి, ఎక్కడ నెంబర్స్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని వాళ్ళు కూడా మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళ రిసీవింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. గోవా ఎయిర్పోర్ట్ చూడండి ఎలా ఉందో, చాలా పెద్దగా ఉంది. గోవా ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కన్నా కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనం సింగిల్ లగేజ్ బ్యాగ్స్ ఉన్నవాళ్ళు లగేజెస్ తెచ్చేసుకొని ఇంకా పైన పెట్టేసుకుంటున్నారు. ఒక ట్రాలీ బ్యాగ్స్ ఎక్కువగా ఉంటే మళ్ళీ మనల్ని అలౌ చేయట్లేదు అనమాట. ఫ్లైట్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇప్పుడు ఏంటంటే మాకు డైరెక్ట్ ఫ్లైట్ హైదరాబాద్కి లేదు అనమాట. సో మేము ఇప్పుడు గోవా టు బెంగళూరు వెళ్తున్నాము. ఇప్పుడు మళ్ళీ బెంగళూరులో మేము అక్కడ మళ్ళీ ల్యాండ్ అయ్యి అక్కడ ఒక 2-3 hours వెయిట్ చేయాలి. మళ్ళీ ఫ్లైట్ వస్తుంది అనమాట. మళ్ళీ ఫ్లైట్కి అప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలన్నమాట.
అంత మధ్యలో అంతా మేము అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. సో ఇంకా మేము ఈరోజు మొత్తం ఉంటాం అనుకున్నాం, బట్ అక్కడ గోవాలో ఉండలేకపోయినాము. బాయ్ బాయ్ గోవా. ఇంకా మేము టేక్ ఆఫ్ అవుతున్నాం అన్నమాట ఇప్పుడే గోవా నుంచి. కానీ కొంచెం బాధగా అనిపించింది, ఎందుకంటే తొందరగా వెళ్ళిపోతున్నాం కదా అని. సో బట్ కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఇది కూడా. కొంతమంది ఒకటేసారి ఫ్లైట్ ఎక్కి దిగడం అలా ఉంటుంది, కానీ మాకు 3 times ఎక్కి దిగినాం అనమాట మేము ఫ్లైట్. మేము ఫస్ట్ హైదరాబాద్ టు గోవా, మళ్ళీ గోవా టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్ 3 times ఫ్లైట్ ఎక్కేసామన్నమాట. ఒకటేసారి ఎక్స్పీరియన్స్లో 3 times అయిపోయింది. ఈ సముద్రం చూడండి అమేజింగ్ ఉంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూస్తే ఇంకా అమేజింగ్ ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది సముద్రం అయితే, అమేజింగ్ ఉందండి. మాకైతే చాలా బాగా నచ్చింది. సముద్రం ఆరాదే ఈ వ్యూ చూడండి అసలు అమేజింగ్ ఉంది అయితే అసలుకి. సముద్రం మధ్యలో అన్నమాట. అసలు ఎంత బాగుందో వ్యూ అయితే, అమేజింగ్ ఉంది, అస్సలకి రాకుంది. మాకైతే మస్తు నచ్చింది అయితే వ్యూ అయితే. మొత్తం వాటర్ మధ్యలో ఉన్నామన్నమాట మేము. అటు ఇటు వాటర్ మధ్యలో మేము ఉన్నామన్నమాట. సో మేము అంటే కొంచెం భయం అవుతుంది, అంటే ఫ్లైట్లో అప్పుడప్పుడు కింద పడిపోవడం అట్లా జరుగుతాయి కదా, అట్లా కూడా ఏమైనా అవుతుందా ఏందని కొంచెం భయం అయింది. కానీ అట్లా ఏం లేదు, సేఫ్గా మేము వెళ్ళిపోతున్నాము. సో మాకైతే ఇప్పుడు ఇంకా మధ్యలో ఫుడ్ ఇస్తున్నారు. అంటే అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇందులో చూడండి మాకు మంచిగా ఏమంటారు ఇది చికెన్ రోల్స్ అనమాట. చికెన్ రోల్స్, వాటర్ బాటిల్, అందులో సాసు అండ్ ఒకటి బిస్కెట్, ఇవన్నీ కలిపి ఇచ్చారు అనమాట. స్నాక్స్ టైప్లో ఇచ్చారు. ఇంకా మేము అవైతే ఒక 10 minutesలో ఫినిష్ చేసేసినాం అనమాట. కుకీస్ ఫినిష్ చేసేసినాం. రోల్స్ అయితే అమేజింగ్ ఉన్నాయండి, అసలు క్రాక్ ఉంది. చికెన్ రోల్ కదా, తొందరగా తినేసినాం. మా రాజేష్ గారు అయితే ఒక 5 minutesలో ఫినిష్ చేసేసిండు. ఎంత బాగుందంటే అంత బాగుంది. మాకు ఫస్ట్ టైం ఇచ్చిన ఫుడ్ అయితే అమౌంట్తో తినేసాము, ఇంకా ఇప్పుడైతే ఫ్రీగా తినేసాము. ఫస్ట్ ఫుల్ ఆకలిగా ఉంది, ఎందుకంటే మేమేం తినకుండా వచ్చేసాం. సో మేము ఇంకా బెంగళూరుకి రీచ్ అయిపోయామన్నమాట. బెంగళూరుకి రీచ్ అయ్యే ముందు బెంగళూరు వ్యూ చూడండి ఏమన్నా ఉందంటే అస్సలు అమేజింగ్ ఉంది. ఇవి చెట్లు మధ్యలో చెట్లు, మధ్యలో ఇల్లులు, పొలాలు, ఇట్లా ఏమంటారు పొలాల మధ్యలో ఈ హౌసెస్ ఉన్నాయి చూడండి, ఎంత బాగుందో అసలుకి. అక్కడక్కడ తోటలు, ఏమంటారు ఈ బత్తాయి తోటలు, నిమ్మ తోటలు, మొత్తం మ్యాక్సిమం తోటలే ఉన్నాయి. అసలు వ్యూ చూడండి అమేజింగ్ ఉంది అసలు. ఇక్కడ మొత్తం అయితే ఫారెస్ట్, ఎంత పెద్ద ఫారెస్టో చూడండి. అంటే మేము కొంచెం హైట్లో ఉన్నా కూడా మాకు అర్థమైపోతుంది ఎంత పెద్ద ఫారెస్ట్ అని చెప్పేసి. చాలా పెద్ద ఫారెస్ట్. మ్యాక్స్ బెంగళూరులో మొత్తం చాలామంది వ్యవసాయమే ఎక్కువగా చేస్తారనుకుంటా, ఎందుకంటే నాకు ఎక్కువగా చెట్లు బాగా కనిపించింది బెంగళూరులో. మన హైదరాబాద్లో కూడా అంతగానం కనిపించలేదు. మ్యాక్స్ అయితే ఇక్కడ మొత్తం చెట్లే ఉన్నాయి, మ్యాక్సిమం చెట్లు, అడవి, మొత్తం పొలాలు, పంటలు ఇవే అనిపిస్తున్నాయి. మొత్తం అయితే చూడొచ్చు మీకు, మొత్తం ఈ సరౌండింగ్స్ మొత్తం అలాగే ఉంది. వ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి అసలుకు. అంత పైనుంచి చూస్తుంటుంటే చాలా చిన్నగా కనిపిస్తున్నాయి చెట్లు అయితే, ఇల్లులు కూడా చాలా చిన్నగా ఉన్నాయి.
అసలుకి రాకున్నాయి అసలుకి. మేమైతే ల్యాండ్ అయిపోయినాం, ఫైనల్లీ ల్యాండ్ అయిపోయినాం. ఇంకా ఏమో ఇంత ఫాస్ట్గా వస్తుంది చూడండి ఫ్లైట్, సమ్మన అవుతుంది కదా. ల్యాండింగ్ అప్పుడు కూడా మాకేం భయం ఏం కాలేదు. ఫస్ట్ టైం అయితే కొంచెం భయపడ్డాం, తర్వాత అలవాటు అయిపోయింది. బట్ ఫ్లైట్ జర్నీ అయితే అమేజింగ్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. పైకి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది, అమేజింగ్. ఫ్లైట్లో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవి కంపల్సరీ పాటించాలి. అండ్ ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్, మేము బెంగళూరు రీచ్ అయినాం అనమాట. ఇప్పుడైతే మళ్ళీ బెంగళూరు టు హైదరాబాద్ మాకు ఈవినింగ్ ఉంది ఫ్లైట్. సో మేము ఒక 2-3 అవర్స్ ఇక్కడే బెంగళూరులో వెయిట్ చేసినాం అనమాట ఎయిర్పోర్ట్లో. అటు ఇటు తిరుగుతున్నాం. అక్కడ ఒక కాఫీ అడిగితే 200 రూపీస్ చెప్పిండు ఒక్క కాఫీని, ఒక్క కాఫీ. ఇంకా ఒక కాఫీ తీసుకొని 2 మెంబర్స్ షేర్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ పైన చూడండి రియల్ ట్రీస్, అవన్నీ రియల్ ట్రీస్ పైన మస్తు డెకరేట్ చేసారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ బాగుంది, గోవా ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. ఇలా మోడిఫై లేదు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే. కానీ ఇక్కడ చెట్లు అయితే చాలా వెరైటీస్ ఆఫ్ చెట్లు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ కూర్చోవడానికి కూడా మంచిగా పీస్ఫుల్గా. మేము 3 అవర్స్ ఉన్నాము, బట్ 3 అవర్స్లో మాకు కొంచెం కూడా బోర్ అనిపించలేదు, చాలా బాగా ఎంజాయ్ చేసాం. బాగా మేమైతే ఇక్కడ ఇంకొక 2 అవర్స్ ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ సైడ్ వ్యూ అమేజింగ్ ఉంది. వెళ్ళేటప్పుడు మళ్ళీ చెక్అవుట్ ఇక్కడ నుంచి అనమాట. అప్పుడు వెళ్ళేటప్పుడు ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం, బట్ ఫొటోస్ తీయలేదు, వీడియోస్ తీయలేదు, ఏమీ తీయలేదు. ఎందుకంటే మేము ఫ్లైట్ టైమింగ్ మర్చిపోయి ఇంకా అక్కడే కూర్చున్నాము. సో విస్తారా ఫ్లైట్ వాళ్ళు కాల్ చేశారు, ఏంటి మీరు ఇంకా లేట్ అయింది అది అని చెప్పేసి. సో మేము ఇక్కడ మంచిగా రెస్ట్ తీసుకుందామని కూర్చుంటున్నాము. ఇంకా వాళ్ళు కాల్ చేసేసరికి తొందరగా సడన్గా వచ్చేసాము. ఇంకా చెక్అవుట్లు అవన్నీ వీడియో తీయలేకపోయాను. సో వెయిట్ చేశాను. ఇంకా బస్ మా కోసం 10 మినిట్స్ వెయిట్ చేశారంట. యాక్చువల్లీ అయితే మేము ఇంకా బోర్డింగ్ పాస్ దగ్గర ఇంకా వెయిట్ చేసే అక్కడ నుంచి తొందరగా వచ్చేసి బస్ ఎక్కేసాము. యాక్చువల్లీ ఏంటో మాకు ఈరోజు మార్నింగ్ నుంచి టెన్షన్సే. మార్నింగ్ అక్కడ గోవా ఎయిర్పోర్ట్లో అలాగే అయింది, అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్లో కూడా ఇలాగే అయిపోయింది. టెన్షన్గా వచ్చేసాం, టెన్షన్గా జర్నీ అవుతుంది ఈరోజు. ఏంటో నాకు కూడా కొంచెం మంచిగా అనిపించలేదు. సో కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయాను. బట్ ఇంకా హైదరాబాద్కి ఇప్పుడు రిటర్న్ కాబట్టి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కుతున్నాను. ఇప్పుడు కొంచెం ఓకే అనిపించింది, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కూడా ఫ్లైట్ మిస్ అవుతుందా అయిందని కొంచెం టెన్షన్ ఉండే. సో ఇప్పుడైతే ఇంకా మళ్ళీ మేము ఫ్లైట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ విస్తారా ఫ్లైట్ ఇప్పుడు కూడా మాకు మళ్ళీ
అంటే అప్ అండ్ డౌన్ విస్తారా ఫ్లైట్ ఇచ్చారు మాకు రిటర్న్లో. ఇప్పుడు మళ్ళీ ఇంకా మేము గోయింగ్ టు హైదరాబాద్. ఇంకా మేమైతే వచ్చి కూర్చొని ఇంకా సీట్ బెల్ట్స్ అవన్నీ పెట్టుకోమని చెప్తున్నారు. సో కొన్ని ఫ్లైట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవి మనం కంపల్సరీ పాటించాలి. సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి వీళ్ళు మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూపిస్తున్నారు అనమాట. చూడండి ఎలా ఉంటుందో. अपने स्थान पर बैठे रहें और ऑक्सीजन का प्रवाह शुरू करने के लिए यह आवश्यक है कि आप इसे अपनी ओर खींचे और नाक मुंह ढककर सांस लेते रहें। दूसरों की सहायता करने से पूर्व अपना नकाब ठीक से पहन लें। इस विमान में 8 आपातकालीन निकास हैं। विमान మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి వర్షం అయితే ఫుల్ వస్తుంది. ఇంకా పైనకి వెళ్ళినాక ఎట్లా ఉంటుందో తెలియదు వ్యూ. ఇప్పుడైతే ఫుల్ వర్షం వస్తుంది. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వర్షం వస్తూనే ఉంది, పోతూనే ఉంది, వస్తూనే ఉంది, పోతూనే ఉంది. Finally going to Hyderabad. Ladies and gentlemen, we shall be turning off the cabin light. Should you wish to read, please switch on the reading light. Look at the panel over you. Thank you. ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో. పైకి వెళ్తుంటే మొత్తం ఫ్లైట్సే ఇండిగో ఫ్లైట్స్, టోటలీ ఇండిగో ఫ్లైట్స్, పెద్ద పెద్దగా చాలా బాగుంది. అసలు బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఫ్లైట్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను కదా, మళ్ళీ ఇవన్నీ ఫ్లైట్సే. అక్కడ అన్నీ ల్యాండ్ అయ్యి ఉన్నాయి కింద. అసలు ఎంత బాగుందో వ్యూ అయితే మస్తుంది. పైకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా బాగుంది వ్యూ అయితే. అబ్బా ఈ వ్యూ చూడండి ఏమన్నా ఉంది. అసలు స్వర్గంలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది నాకైతే. అసలు చాలా బాగుంది. కొంచెం ఈవినింగ్ 7 o'clock అవుతుంది. అక్కడ సైడ్ చూడండి ఎండ ఉంది. అక్కడ మొత్తం రెడ్డిష్ టైప్లో మొత్తం ఎండలాగా ఉండి మబ్బులు కూడా ఇంకా కనిపిస్తున్నాయి. అంటే పైన ఇంకా 7 o'clock అయినా కూడా పైన ఇంకా చీకటి అవ్వలేదు. మబ్బులు క్లియర్ అండ్ క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఓన్లీ కింద చీకటి మనకి 7 o'clockకి చీకటి అయిపోతుంది కదా. ఇక్కడైతే పైన మేము 6:30కి ఎక్కినాం ఫ్లైట్. ఇప్పుడు 7 అవుతుంది. అయినా కూడా పైన మబ్బులు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. అమేజింగ్ అనిపిస్తున్నాయి. ఎండ చూడండి, ఎండ కూడా ఉంది. ఇంకా పైన కూడా ఆకాశం ఉంది. పైన ఆకాశం, కింద మబ్బులు, మధ్యలో ఫ్లైట్. అసలు ఈ వ్యూ మాత్రం అసలు ఎక్సలెంట్. అంటే మేము మార్నింగ్ టైంలో వ్యూ చూసాము పైన.
ఆఫ్టర్నూన్ టైంలో వ్యూ చూసాము అండ్ ఈవినింగ్ టైంలో కూడా వ్యూ చూసాము. అంటే 3 times మేము ఫ్లైట్ మార్నింగ్ ఏమో హైదరాబాద్ టు గోవా, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏమో గోవా టు బెంగళూరు, మళ్ళీ నైట్ టైం ఏమో బెంగళూరు టు హైదరాబాద్. అసలు అమేజింగ్, అసలు అనుకోకుండా వచ్చేసింది కదా జిగ్జాగ్. అయితే ఇప్పుడు చూడండి మళ్ళీ ఫ్లైట్లో, మళ్ళీ విస్తారా ఫ్లైట్లో మళ్ళీ మనకి ఫుడ్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఫుడ్ ఏమి ఇచ్చారంటే అది ఏమంటారు ఎగ్ పఫ్ టైప్లో ఉంది, కానీ ఎగ్ పఫ్ కాదు, బన్ టైప్లో కూడా ఏమంటారు ఎట్లా చెప్పాలి, ఎగ్ పఫ్ టైప్లోనే ఉంది మ్యాక్స్, కానీ అది ఎగ్ పఫ్ అయితే కాదు, వెజ్. మంచిగా ఫుడ్ తినుకుంటూ బయట వ్యూ అలా చూసుకుంటూ తింటుంటే మాత్రం చాలా బాగుంది. అది కొంచెం ఇచ్చినా కూడా అది ఫినిష్ అయిపోయింది అనమాట, అది చూస్తూ తినేసుకున్నాం అట్లా. ఇంకా ఇప్పుడు రెస్టారెంట్స్లలో అలా తిని తిని బోర్ కొట్టేసింది. పైన ఆకాశంలో కూడా కూర్చొని తినే అవకాశం వచ్చిందనమాట. సో దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఫైనల్లీ ఇంకా హైదరాబాద్కి వచ్చేసాం అనమాట. ఇది మన హైదరాబాద్ ఎలా కలర్ఫుల్ ఉంది చూడండి, టోటల్ మొత్తం లైట్స్, ఫుల్ లైట్స్ ఉంది. నైట్ టైం అక్కడ లవ్ షేప్లో కనిపిస్తుంది చూడండి, ఏంటో అది తెలియదు, కానీ మార్నింగ్ టైం అయితే కనిపిస్తుండే. ఇప్పుడు మాత్రం మొత్తం లైట్స్ తప్ప ఏమీ కనిపించట్లేదు పైనుంచి వ్యూ. మనకి అక్కడ ఒకటి స్ట్రైట్గా లైన్ కనిపిస్తుంది, అది రోడ్ అనమాట. చాలా బాగుంది వ్యూ మాత్రం చాలా బాగుంది చూడండి. మన హైదరాబాద్ వ్యూ చూడండి. నైట్ టైం ఫ్లైట్ జర్నీ చాలా బాగుంటుంది. ఇంకా మిడ్ నైట్లో 11 o'clock 12 o'clock అయితే ఇంకా బాగుంటుండే అనిపించింది మాకు. యాక్చువల్లీ మేము 9 o'clock ఎక్కితే 11-12 అయిపోతుంటుండేది, బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. సో 7కి ఎక్కితే, అక్కడ 6:30కి ఎక్కితే మేము ఇక్కడ 8:30 అలా 7:30 8 అయింది మేము ల్యాండ్ అయ్యేసరికి. 8:30కి ఎగ్జాక్ట్లీ మేము ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట. సో ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం మనమైతే. ఇంకా ఫైనలీ మనం రీచ్ అయిపోయామన్నమాట. ఇది ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి మనకి రూట్ అదే మొత్తం చీకటి ఉంది కదా, సో మనకి రూట్ ఎలా తెలుస్తుందంటే ఇవి కింద చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి కదండి, ఆ లైట్ సింబల్స్ తోటి తెలుస్తుంది మనకి రూట్. ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్లైట్ ఎక్కడ పార్క్ చేయాలి అనేది కూడా సింబల్ అక్కడ ఒక పర్సన్ ఉండి లైట్ బోర్డుతో ఇలా పట్టుకొని మనకి సిగ్నల్ చూపిస్తాడు అనమాట ఫ్రంట్ సైడ్ నుంచి. ఆ సిగ్నల్ ద్వారా మనకి ఫ్లైట్ అనేది ముందుకి మూవ్ అవుతుంది. సో మనకి పార్కింగ్ ఎక్కడ చేయాలి, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది అక్కడ గైడ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ గైడ్ ద్వారా వాళ్ళు అక్కడ పార్క్ చేస్తున్నారు అనమాట. ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాం. ఇంకా బస్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాం అనమాట. మా లగేజెస్ తీసుకోవాలి. సో మా లగేజెస్ తీసుకొని ఇంకా ఫైనల్లీ గోయింగ్. లగేజెస్ బ్యాగ్ మొత్తం అయితే డ్యామేజ్ అయిపోయినాయండి. కొన్ని 2 bags అయితే డ్యామేజ్ అయిపోయినాయి. యాక్చువల్లీ ఏంటంటే మేము ఇంటి దగ్గర కూడా చూసుకోలేదు, ఆల్రెడీ అవి కొంచెం డ్యామేజ్ అయి ఉండే, అవి ఇంకా మొత్తం డ్యామేజ్ అయినాయి. ఒకవేళ మన లగేజ్ ఏం డ్యామేజ్ లేకుండా ఒకవేళ అక్కడ ఎయిర్పోర్ట్లోనే డ్యామేజ్ అయితే ఎయిర్పోర్ట్లో మనం అది ఫోటో ఆర్ వీడియో తీసుకొని మనం అక్కడ కౌంటర్లో మనం వాళ్ళకి చెప్తే, వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మనకి అమౌంట్ అనేది, ఛార్జెస్ అనేది కూడా ఇస్తారండి. మీరు ఎప్పుడైనా వెళ్తే అది మాత్రం మర్చిపోకండి, కంపల్సరీ అమౌంట్ మనది రిటర్న్ ఇస్తారు దానికి ఛార్జెస్ టైప్లో. సో వాళ్ళు ఒకవేళ మన బ్యాగ్ కంపల్సరీ ఏమైనా డ్యామేజ్ ఉంటే అక్కడ డ్యామేజ్ అని చెప్పేసి స్టిక్కర్ వేయించుకొని దాని మీద మనకి ఒక సైన్ చేయించుకుంటారనమాట కంపల్సరీ. దానికి మనది బాధ్యత, వాళ్ళకి సంబంధం లేదని. ఇంకా ఫైనల్లీ మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా కార్ వచ్చేసింది. ఐఎమ్ గోయింగ్ టు నల్గొండ. సో ఇంకా నైట్ 8:30 అలా వెయిట్ చేసాము ఒక 1 hour కార్ కోసం. మా కార్ రాలేదన్నమాట టైంకి. సో మేము ఇంకా వెళ్తున్నాం. బాయ్ బాయ్.